అమలాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమం మరి జగన్మోహన్ గారి నాయకత్వంలో చేస్తున్నాము. అందులో భాగంగానే అమలాపురం హెడ్ క్వార్టర్ ఎస్రూప్ గారి ఇంటి దగ్గర అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మరి సేకరించినటువంటి ప్రజలన్నీ కూడా నియోజకవర్గాల వారీగా ఇక్కడికి తీసుకొచ్చి సుమారు ప్రతి నియోజకవర్గం నుంచి 60,000 మంది సంతకాలతో కూడిన ప్రజలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. అలాగే ఇదే ప్రజల్ని మళ్ళీ రేపు 15వ తారీఖున భారీ ఎత్తున ఇక్కడ ర్యాలీతో మరి నియోజకవర్గం నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి అన్ని కూడా మళ్ళీ కేంద్ర కార్యాలయానికి మరి జగన్మోహన్ గారి యొక్క కేంద్ర కార్యాలయానికి పంపించే కార్యక్రమం చేయడం, అక్కడి నుంచి 15వ తారీఖున మన అధ్యక్షులు జగన్మోహన్ గారి యొక్క సమక్షంలో వాటిని మరి గవర్నర్ గారికి అందజేసే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆస్తి ప్రజలకే చెందాలని ఈ రోజు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రజల ఆస్తిగా ప్రజలకే ఉండాలన్న ఆలోచనతో మరి ఈ ఉద్యమం జగన్మోహన్ గారి నాయకత్వంలో చేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఎక్కువ మానవసరం లేదు, కానీ ఒకే ఒక విషయం తెలియజేస్తాం. అది ఏమిటంటే మరి ఏదైతే మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో మరి 373 మార్కులు వస్తే అక్కడ ఉన్న విద్యార్థులందరికీ సీట్లు వస్తున్నాయి, మెడికల్ సీట్లు. 400 మార్కులు వచ్చినా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి సీట్లు రాని, మెడికల్ సీట్లు రాని పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదంతో వారి భవిష్యత్తును ముందువేస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి జరుగుతున్న అన్యాయాన్ని మళ్ళీ ఆపాలి, పునఃసమీక్షించాలని మరి మేము ఉద్యమం చేస్తున్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క జీవోతో దాదాపు 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుని 3 దశలలో ఈ కాలేజీలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 1 కంప్లీట్ చేసి ఫేజ్ 2లో ఎంటర్ అయిన తరుణంలో మరి ఎలక్షన్లు వచ్చి మరి ఈ యొక్క కాలేజీల నిర్మాణం ఆగిపోయిన తరుణంలో కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేట్ పరం చేయాలి, తన తాబేదారులకు ఉచితంగా ఇట్లా కట్టబెట్టాలన్న దుగ్ధతో రాజకీయ లక్ష్యంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల హృదయాల్లో స్థానం ఉండకూడదన్న ఒక కక్షతో ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వీళ్ళు ప్రైవేట్ పరం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక్క జీవోతో 17 మెడికల్ కాలేజ్ తేడా ఉన్నది ఒక చారిత్రక నిర్ణయం. ఇటువంటి నిర్ణయాన్ని ఇవాళ తుంగలో తొక్కే విధంగా ప్రజారోగ్యం మరింత ప్రభుత్వ వైద్యం రెండు కూడా ప్రభుత్వం చేస్తూ ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రజలకు చెందినటువంటి ఆరోగ్యాన్ని ప్రైవేటీకరణ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. ఈ చర్యను నిరసిస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రక్షాబంధ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రభుత్వ చర్యని ఎండగడుతూ ప్రజల్ని మరి చైతన్యపరుస్తూ ఈ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి ఈ నెల 17వ తారీఖున గౌరవ గవర్నర్ గారికి ఇవ్వాలన్న లక్ష్యంతో ఒక రక్షాబంధ కార్యక్రమం మాకు ఇస్తే మా కార్యకర్తలు, మా నాయకులు, మా మండల పార్టీ అధ్యక్షులు, ప్రతి ఒక్కరు కూడా శక్తి వంచన లేకుండా అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ ఈ రోజు సంతకాలు సేకరించి ఈ రోజు మొత్తం అంతా కూడా జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురం తీసుకురావడం జరిగింది.